ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనం పడమర వీధి గుడి దగ్గరికి అయితే వెళ్తున్నాము. మీకు గుడి అవుట్లుక్ అంతా చూపిస్తాను, గుడి అడ్రస్ కూడా చూపిస్తాను, ఒకసారి చూడండి. వీడియో మాత్రం లైక్ చేయండి, చివరి వరకు చూడండి. 1 టౌన్లో ఉన్న ఈ కాలువ పక్క రోడ్లో ఇలా స్ట్రైట్గా ఎదురుకి వచ్చిన తర్వాత కర్రలంతనికి ఎదురుగా ఉన్న హాయ్ హోటల్ని దాటుకొని కొంచెం పక్కకు వెళ్తే మయూరి హోటల్ వస్తుంది. మయూరి హోటల్ దగ్గర లెఫ్ట్ తీసుకుని అలా ముందుకు వెళ్తూ ఉండాలి. మీరు షార్ట్ కట్స్ ఉంటాయి కదా అని చెప్పేసి ప్రతి రోడ్లోకి ప్రతి సందులోకి వెళ్ళిన తర్వాత అక్కడ బారికేట్లు పెట్టడం కారణంగా మళ్ళీ వెనక్కి రావాల్సి వస్తుంది. కాబట్టి ఎంత సాధ్యమైనంత వరకు మెయిన్ రోడ్లోనే వెళ్తారని మీకు ఒక చిన్న విన్నపం. ఇలా ముందుకు వచ్చిన తర్వాత జంట కళ్యాణ మండపం వస్తుంది. ఈ జంట కళ్యాణ మండపం చూశారు కదా, ఇక్కడ రైట్ తీసుకుని కొంచెం ఎదరికి వెళ్ళిన తర్వాత మరొక రైట్ తీసుకుని వెంటనే లెఫ్ట్ తీసుకోవాలి. ఇక్కడికి వచ్చేసరికి మీకు కోటదిబ్బ రోడ్ అని చెప్తారు. ఎదరికి వచ్చిన తర్వాత ఇక్కడ రైట్ తీసుకుని మళ్ళీ వెంటనే లెఫ్ట్ తీసుకోవాలి. దీన్ని కోటదిబ్బ రోడ్ అంటారు. ఇక్కడ సబ్ జైలు ఉంటుంది. సబ్ జైలు ఎదురుగానే గవర్నమెంట్ కాలేజ్ కూడా ఉంటుంది. ఇక్కడ నుంచి అయితే మనకి దారి లేదు కాబట్టి మేము బండిని వీలైనంత వరకు వెళ్ళనిచ్చి ఇక్కడ ఆపేసి పార్కింగ్లో పెట్టేసుకున్నాం. ఇక్కడ నుంచి మెల్లగా మేము నడుచుకుంటూ అయితే వెళ్ళాము. ఇక్కడికి వచ్చిన తర్వాత మీకు దారి అర్థమయ్యేలానే పోలీసులు ఎక్కడ పడితే అక్కడ ఉండి మీకు అడ్రస్ చెప్తున్నారు, కొంచెం చూసుకొని రాగలరు. ఏలూరు గంగానమ్మ జాతర స్థానికంగా అత్యంత ప్రాముఖ్యత కలిగిన చారిత్రాత్మక ఉత్సవం. అక్టోబరు, నవంబరు నుండి ఫిబ్రవరి వరకు సుమారు 3 నెలల పాటు జరిగే ఈ జాతరలో గంగానమ్మ, ఆది మహాలక్ష్మమ్మ, పోతురాజు బాబులకు పూజలు చేస్తారు. పట్టణాన్ని రక్షించే దేవతలుగా భావిస్తూ కొర్లబండి సంచారం, బోనాలు సమర్పించడం మరియు చివరిగా సాగనంపే ఘట్టాలు ఇక్కడ ప్రధాన ఆచారాలు. ఇక్కడ నిమిషాంబాదేవి గుడి ఉంది. ఈ గుడి దగ్గర దర్శనం చేసుకుంటే మంచిదని చెప్పి మాకు చుట్టుపక్కల ప్రజలు చెప్పారు. ఇక్కడ ప్రధానంగా శ్రీ గంగానమ్మ, శ్రీ ఆది మహాలక్ష్మి, శ్రీ పోతురాజు బాబులను పూజిస్తారు. ఈ జాతర సమయంలో ఏలూరు చుట్టుపక్కల ప్రాంత ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొంటారు. ఈ జాతర ముగిసే వరకు అనగా 3 నెలలు కొత్తగా పెళ్ళిళ్ళు కానీ, శుభకార్యాలు కానీ, బట్టలు కొనుక్కోవడం కానీ ఏ విధమైన పనులు ఇక్కడ చేయరు. గంగానమ్మ తల్లికి ప్రత్యేక అలంకరణలు మరియు ఊరేగింపులు జరుపుతారు. గంగానమ్మ తల్లికి ప్రత్యేక అలంకరణలు మరియు ఊరేగింపులు జరుపుతారు. శక్తి స్వరూపిణి అయిన గంగానమ్మతో పాటు పోతురాజు బాబును కూడా అత్యంత భక్తి శ్రద్ధలతో కొలుస్తారు. జాతరలో భాగంగా కొర్లబండి నగర సంచారం జరుగుతుంది. చివరి రోజు అమ్మవార్లను సాగనంపే కార్యక్రమం కన్నుల పండుగగా జరుగుతుంది. జాతరలో భక్తులు అమ్మవారికి ముడుపు కట్టడం, మేడల వద్దకు తీసుకురావడం, కుంభం పోయటం వంటివి సాంప్రదాయ ఆచారాలు. ఈ జాతర సాధారణంగా నవంబర్ నుండి ఫిబ్రవరి నెలలో జరుగుతుంది. 2026లో ఈ ఉత్సవాలు ఫిబ్రవరి 2తో ముగిశాయి. చూశారు కదా, దీన్నే మహాకుంభం అంటారు. ఈ మహాకుంభాన్ని అమ్మవారికి సమర్పిస్తారు. గుడి దగ్గర అయితే దర్శనానికి చాలామంది భక్తులు అయితే వచ్చారండి. ఇంతమంది భక్తుల్లో మేము లోపలికి వెళ్ళడానికి అవకాశం కుదురుద్దా లేదా అని చెప్పేసి చాలాసేపు ఎదురు చూసాం. అయితే అక్కడ ఉన్న వాళ్ళని కొంచెం రిక్వెస్ట్ చేసుకుని మేము యూట్యూబ్ ఛానల్ నుంచి వచ్చాం, మా సబ్స్క్రైబర్స్ అందరూ ఈ వీడియో చూడాలని చెప్పేసి మేము కొంచెం రిక్వెస్ట్ చేస్తే వాళ్ళు మాకు అవకాశం ఇచ్చారు. అప్పుడు మేమైతే లోపలికి వెళ్ళి మీకు మహాకుంభాన్ని వీడియో తీసి పెట్టాము. చూసారుగా ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోస్ ఈరోజు సాయంత్రం కూడా మీకు అప్డేట్లు ఉంటాయి. ప్రతి వీడియోను ఆదరిస్తారని కోరుకుంటున్నాను.